పాటు శరత్ గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు. శరత్ గారు, వెరీ మచ్ దేర్ సార్. గవర్నర్ కేంద్ర హోంశాఖకు పంపారు లీగల్ ఒపీనియన్ కోసం అని చెప్తున్నారు. ఎందుకు పంపించి ఉండొచ్చు? ఆయన ఇక్కడ అడ్వకేట్ జనరల్తో కూడా సమావేశమయ్యారు, బట్ సాటిస్ఫై కాలేదు అని పంపించారా? ఎందుకు పంపించారు అనుకోవచ్చు? ఒకటి భరత్, ఒక విషయం మీద కూలంకషంగా పరిశీలించాలనుకున్నప్పుడు ఇటు రాష్ట్ర ప్రభుత్వ న్యాయ కోవిధులతో, తర్వాత కేంద్రంలో డైరెక్ట్ గా సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా చిన్న సమస్యలు వస్తే నువ్వు గవర్నర్ గా ఉండి మా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు, మా ఆలోచన సరళిని ఎందుకు గ్రహించలేదు, మాతో ఎందుకు సంప్రదించలేదు అనే మాట కూడా రావచ్చు. కాబట్టి తను సాటిస్ఫై అయినా కానీ వాళ్ళకి చెప్పి కార్యక్రమాలు చేయడము అనేది పరిపాటి. తర్వాత రెండోది, గవర్నర్ ఏదైతే అడ్వకేట్ జనరల్ ను అడిగినప్పుడు అతను మాట్లాడినాడో అదే విషయాన్ని చాలాసార్లు ముఖ్యమంత్రి చెప్పి ఉన్నాడు. అందులో కొత్తగా అడ్వకేట్ జనరల్ పోయి అక్కడ పులి స్టాప్లు కామాలు మార్చో లేకపోతే ఇంకేదైనా రకంలో చెప్పే అవకాశం ఏది లేదు. కాబట్టి ఆయన అందులో ఏం కొత్తదనం కనపడలేదు. కేవలం మొక్కుబడిగా రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించకుండా ఏకపక్షంగా గవర్నర్ డిసైడ్ చేస్తున్నాడు అనే అపవాదు రాకుండా ఉండడానికని అడ్వకేట్ జనరల్తో మొక్కుబడిగా మాట్లాడినాడు. ఆ తర్వాత కేంద్రానికి అతను జవాబుదారీ కాబట్టి కేంద్రం యొక్క సలహా తీసుకోవడానికని నాకు తెలిసి అతను న్యాయశాఖకు పంపించి ఉంటాడు, లేదా హోంశాఖకు పంపించి ఇతరత్ర విషయాలు పరిశీలించి ఒకవేళ మీరు అవసరం అనుకుంటే న్యాయశాఖతో సంప్రదింపులు జరిపి మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగి ఉంటాడు. బట్ అది క్లియర్ గా తెలియదు అసలు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, ఇట్లాంటి అంశాలను న్యాయశాఖకే పంపించడం అనేది గవర్నర్లకు పరిపాటి. ఓకే ఓకే. సో ఒకటి, ఇప్పుడు 10 రోజులుగా గవర్నర్ దగ్గరే ఆర్డినెన్స్ ఉంది, ఆమోదం తెలపట్ల. మీకేమనిపిస్తుంది? దీన్ని తిప్పి పంపించే అవకాశం ఉందా? అంటే తిప్పి పంపించడం కన్నా మళ్ళీ ఆయనే అడగొచ్చు ఏమని, ఒకవేళ మీరు 9th షెడ్యూల్లో చేర్చమని అడగనే లేదు, తర్వాత మీరు రకరకాలుగా మీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఈ ప్రొవిజన్ తొలగించినంత మాత్రంలో మీరు ఎట్లా 50% క్యాప్ ని ఓవర్కమ్ అవుతారు, మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు మీ దృష్టికి వచ్చినాయా లేదా, మీరు ఈ 42% అమలు చేస్తానన్న మీ కార్యక్రమంలో భాగంగా ఈ మార్పులు పంచాయతీరాజ్ చట్టంలో చేసినట్టుగా నాకు కనపడుతుంది అని తన సందేహాలు వ్యక్తం చేసే అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా గవర్నర్ ఎసెంట్ ఇచ్చినా ఇవ్వకున్నా, లేకపోతే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినా వేయకున్నా, ఏం జరిగినా జరగబోయేది ఏంటంటే ఈ 42% అనేది అంత సులభంగా అమలు జరగదు. దీనికి రాజకీయ పార్టీలలో ముఖ్యంగా ప్రధాన పక్షాలైనటువంటి కాంగ్రెస్ గాని బీజేపీకి గాని ఈ బీసీ రిజర్వేషన్ మీద చిత్తశుద్ధి లేదన్నది నా భావన. భరత్, చిత్తశుద్ధి లేదు. మరి రాహుల్ గాంధీ పొగిడారు ఇప్పుడు రేవంత్ రెడ్డిని. ఏం చేస్తాడు? విధి స్పిరిట్ లో చేశారు అని చెప్పారు. ఒక విషయం చెప్పన్నా, రాహుల్ గాంధీ గారు రాష్ట్ర రాజకీయాల మీద మాట్లాడుతున్న తీరు, ఆయన ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళ నిర్లిప్తత, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద వాళ్ళకున్న అవగాహన చాలా లోపభూయిష్టంగా ఉంది అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళుగా వచ్చి రాష్ట్ర శాసనసభ ఎన్నికలప్పుడు ఎన్నో వాగ్దానాలు చేస్తున్నారు. ఆ ఎన్ని వాగ్దానాలు ఇందులో చిత్తశుద్ధితో అమలు అవుతున్నాయి, రాష్ట్ర ప్రజానీకం సంతృప్తితో ఉన్నారా లేదా అనేటువంటి వెరిఫికేషన్ ఒక్కరోజు కూడా చేయలేదు కదా. సో అట్లాంటి వ్యక్తి కేవలం వాళ్ళ అవసరాలు తీర్చడానికే రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి హీ హాస్ టు నెసెసర్లీ ప్యాట్ రేవంత్ రెడ్డి. ఆయన కూడా విధి లేకనే ఆ వ్యవహారాలు చేస్తున్నాడు. తర్వాత రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన సరళిని, మిస్చీఫ్ పొటెన్షియల్ ని కూడా చాలా ఎక్కువగా ప్రొజెక్ట్ చేసి చూపెడతా ఉన్నారు. ఒకవేళ మనం కనుక రేవంత్ రెడ్డితో ఏదన్నా సమస్యలు ఎదుర్కొన్నా లేకపోతే సమస్యలు సృష్టించుకున్నా, రేపు రేవంత్ రెడ్డి మన పార్టీ ప్రభుత్వమే లేకుండా చేస్తాడేమో, బీజేపీతో కలుస్తాడేమో, అదో ఇదో అని అన్నప్పుడు ఇక అంటే ఎట్లుంటదంటే గొర్రెను బలిచ్చే వరకు మనం దాన్ని అలంకరించే ఉంచుతాం కదా, అట్టనే ఆ టైప్ లో ఉంటది. ఓకే, మనతో పాటు ఆర్ కృష్ణయ్య గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజ్యసభ